చందమామ కథ అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకొని మాట్లాడాలని చాలామంది తహతహలాడుతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ కూడా ఉన్నది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణం అని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడి కవిత్వం అంటే అతనికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు వ్రాసిన కావ్యాలన్నింటినీ అతడు చదవడమే కాక కొన్నిటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్లమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడి ఇంట్లోనే ఉండి లేడనిపించాడు. 2వ రోజు కావ్య పఠనంలో ఉన్నానని, 3వ రోజు కావ్యం రాస్తున్నానని చెప్పించాడు. 4వ రోజున ఆయన కనకభూషణుడికి దర్శనమిచ్చి, నాకు నీలాంటి వాళ్ళను కలుసుకొని మాట్లాడేంత వ్యవధి లేదు, ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడడం కోసం 1 సంవత్సరం అంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బాగుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉన్నది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు? నేను మహాకవిని అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు మీరు ఎవ్వరికీ వినిపించని ఒక చిన్న పద్యం ఒకటి నాకు వినిపించండి, అదే మహాప్రసాదంగా భావించి నేను వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు ఎంతో వినయంగా. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నాకు చెప్పాలనిపించితే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ మీ ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటాను, మీకు చెప్పాలనిపించినే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి నా పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజాస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చొని వినివెళ్ళు అన్నాడు శ్రీకాంతుడు కసిరి. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్టుగా కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రపు బండిని కూడా ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్ష చేసి శ్రీకాంతుడితో, అయ్యగారు, గుర్రానికి ఏదో జబ్బు చేసిందండి. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉన్నది, దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉన్నది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవగానే బండి తీసుకొని వస్తాను అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకను బయలుదేరాడు. బండివాడు అన్నట్టుగా కాక నగరం చాలా దూరంలో ఉన్నది. ఆయన దాని పొలిమేరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు, నడవాలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. నేను మహాకవిని, శ్రీకాంతుణ్ణి, నడవాలో ఉండడమా? వెంటనే గది ఏర్పాటు చేయి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా పడి నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరీ కోపంగా. నవ్వకి ఏం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు.
లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది ఆ శ్రీకాంతుని నాకు చూపించు అన్నాడు సత్రం యజమానితో. పక్క గదిలో ఉన్నాడు, మర్యాదగా చూసి వచ్చేయి. ఆయన కావ్యగోష్ఠిని నువ్వు వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపలి దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులున్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నాడు. ఫలానా కావ్యం ఎందుకు రాయవలసి వచ్చింది అని కొందరు అడిగారు. ఫలానా పద్యానికి అర్థమేమిటండి అని కొందరు. ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు కూడా శ్రావ్యంగా పద్యాలను ఆలపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెప్తున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి అర్థమైపోయింది. అతడు కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయడమా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరికి వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకొని ఎందుకు ఇలా అందరినీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకొని మాట్లాడిన తర్వాతే నాకు ఈ బుద్ధి పుట్టింది. మీరంటే నాకెంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయ గుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడిక్కడ నుంచి వెళ్ళిన వారందరూ మీ గుణగణాలని మెచ్చుకుంటూ వెళ్తున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు కదా, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చేదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మనిషికి వినయమే గొప్ప ఆభరణం. కొందరు గొప్పవాళ్ళైన తర్వాత వినయం స్థానంలో అహంకారం వచ్చి చేరుతుంది. అది వారికన్నా కూడా వారిని అభిమానించే వారిని ఎక్కువగా బాధిస్తుంది. ఈ కథలో కనకభూషణుడు శ్రీకాంతుడికి ఉత్తమ అభిమాని. తను ఎంతో అభిమానించే శ్రీకాంతుడిని ప్రజలు వినయశీలిగా గుర్తుంచుకోవాలని ఆయన బదులుగా కనకభూషణుడు చేసిన ప్రయత్నం ఇది. కథ బాగుంది కదా. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.